नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। आज की अहम ख़बर यह है कि आज तेलुगु देशम स्टेट माइनॉरिटी सेल के सेक्रेटरी एडवोकेट शेख जहांगीर बादशाह ने वक्फ प्रॉपर्टी के लीज़ के मुताल्लिक़ और वक्फ से जो आने वाले दिनों में फ़ायदे होने वाले हैं वक्फ प्रॉपर्टीज़ के मुताल्लिक़ तफसीली बयान दिया है। लिहाजा हम चाहते हैं कि आप ये बयान मुकम्मल सुने और लोगों तक पहुँचाएँ। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। मीडिया मित्रुలకు నమస్కారము। ఈ నెల 3వ తేదీన ఈనాడు పత్రికలో స్టేట్ వక్ఫ్ బోర్డు తరఫు నుంచి వక్ఫ్ భూములు లీజ్కి ఇవ్వబడును అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది। ఆ నోటిఫికేషన్ మీద మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా వ్యతిరేకించినారు। ఎందుకు వ్యతిరేకించినారు అంటే ఆంధ్రజ్యోతిలో 9వ తేదీన వక్ఫ్ భూములకు ఎసరు అనే ఒక కంటెంట్ వచ్చిందన్నమాట। ఆ కంటెంట్ మీద మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ గారు తీవ్రంగా స్పందించి వక్ఫ్ భూములను వాణిజ్య సముదాయాలకు వాడకూడదు, వాణిజ్య అవసరాలకు వాడకూడదు, ఆ భూములను కేవలం ముస్లిమ్స్ యొక్క వెల్ఫేర్కు మాత్రమే ఆ భూములను వాడాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ గత 4 నెలల కిందటనే మైనార్టీ సంక్షేమ శాఖకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది। కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి సిఇఓ గారు చంద్రబాబు నాయుడు సార్ గారికి తెలియకుండా, అడ్మినిస్ట్రేషన్కు తెలియకుండా ఈ నెల 3వ తేదీన వక్ఫ్ భూములు లీజ్కి ఇవ్వబడును అనే ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆ విషయం మీద తీవ్రంగా దుమారం లేకింది। దీని మీద చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ పేపర్లో రావడం వల్ల ఆయన తన యొక్క సెక్రటరీస్కి పిలిపించి దీని మీద ఎంక్వైరీ జరపాలి। రాష్ట్రంలో 90,000 ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నాయి, దానిలో 30,000 ఎకరాలు కబ్జాకు గురైనాయి, మిగిలినటువంటి 60,000 ఎకరాలను దాంట్లోంచి 30,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి। ఆ ఖాళీగా ఉన్న దానిలో గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వారు ఏదో వాణిజ్య సముదాయాలకు ఆ భూములను క్రియేట్ చేసి దాని మీద వచ్చే రెవెన్యూతో ప్రభుత్వాన్ని నడపాలని చెప్పేసి గత పాలకులు నిర్ణయించినారు। ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు సార్ గారు తీవ్రంగా వ్యతిరేకించి ఈరోజు ఈ భూముల మీద వచ్చే రెవెన్యూని కేవలం ముస్లిం సంక్షేమానికి వాడాలి, ఇది ఎలాంటి పరిస్థితుల్లో వేరే వింగ్స్కి ఈ ఆదాయంని మళ్లించకూడదని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పడంతో దీనివల్ల చెప్పినారు। దీని మీద విచారణ కూడా జరుగుతుంది। రేపు సిఇఓ గారు కూడా బాధ్యత వహించి దీని మీద షోకాజ్ నోటీస్ కూడా ప్రభుత్వం తరఫున ఆయనకు వెళ్ళబోతుంది। దీని మీద ఆయన సమాధానం చెప్పాలి। సిఇఓ ఎవరికి అడిగి ఎవరి అనుమతితో ఆయన పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు అనే విషయం మీద ఎంక్వైరీ జరుగుతుంది। మా చంద్రబాబు నాయుడు సార్ గారు ఆ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే వక్ఫ్ బోర్డులో ప్రభుత్వానికి కూడా తెలియకుండా వక్ఫ్ బోర్డులో కొంతమంది ఒక గ్రూప్గా తయారు చేసుకొని ఆదాయానికి అక్రమార్జనకు అలవాటైనటువంటి కొంతమంది వ్యక్తులు ఈ మధ్య వక్ఫ్ బోర్డులో అది ఎక్కువ శాతం ఉండడం వల్లనే ఈరోజు అన్యంతరం అవుతున్నాయి వక్ఫ్ భూములు। దీని మీద మాకు చాలా బాధగా ఉంది। ఈరోజు వక్ఫ్ భూములు ఈరోజు మనకు అన్యంతం కావడానికి కూడా వక్ఫ్ బోర్డులో పనిచేసినటువంటి కొంతమంది అధికారుల వల్లనే ఈ విధంగా నిర్లక్ష్యానికి గురై ఈరోజు భూములు పోయినాయి। కాబట్టి ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రావడంతో ఇప్పుడు కొంచెం ప్రక్షాళన అనేది జరుగుతుంది। వక్ఫ్ అనేది ఏముంది, దేవునికి సంబంధించిన ప్రాపర్టీ। అంటే అప్పుడు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏ ఆలోచనతో ఇచ్చారు, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రతి పేదవానికి వక్ఫ్ ఫలాలు వక్ఫ్ భూమికి సంబంధించినటువంటి ఆదాయం మీద వచ్చే దాని మీద ఫలాలు అందాలని చెప్పి పేదవారి కోసం ఇచ్చినటువంటి ఆ భూములను ఈరోజు ఏ పేదవానికి అందడం లేదండి। అది ఎవరికి అందుతున్నాయి వక్ఫ్ భూములు అంటే రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి కొంతమంది బడా నాయకులు వాళ్ళ చేతుల్లోనే వక్ఫ్ భూములు ఉన్నాయి, కానీ పేదవానికి మాత్రం దాని మీద ఫలాలు అందడం లేదు। ఈ విషయం మీదనే తీవ్ర ఆక్షేపణతో తీవ్రమైన బాధతో చెప్తున్నాను। ఇప్పుడు రాబోయే రోజుల్లో
వక్ఫ్ భూమికి సంబంధించినటువంటి ప్రక్షాళన మొదలవుతుంది. వక్ఫ్ బోర్డులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారి కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, జవాబుదారీతనం అనేది ఉంటుంది. ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఆటలు ఇంకే ముందు సాగవు, జవాబుదారీతనం ఉంటుంది. కాబట్టి వక్ఫ్ బోర్డు అనేది ఇప్పుడు ప్రక్షాళన మొదలైంది. భవిష్యత్తులో కూడా ప్రతి పేదవానికి వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి రెవెన్యూ ఆ పేదవానికి అందే విధంగా మేము మా టీడీపీ పార్టీ కూడా పోరాడుతుంది అనే విషయం మీద నేను తెలియజేస్తున్నాను. మీ పేరు? నా పేరు జహంగీర్ బాషా, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి. ఇంకొకటి విషయం, ఈ విషయం మీద మేము చంద్రబాబు సార్ గారికి, టీడీపీ పార్టీ నాయకులకు, మా గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ సార్కి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.